అమ్మో ఈ ట్రెక్కింగ్ ఏదో అనుకున్నాను కానీ పైనుంచి చూస్తే దగ్గర అని కిందకి వెళ్తా ఉంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి వామ్మో అయ్యో ఆపండ్రా బాబు. సూపర్గా ఉంది. మొత్తం జంప్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం పైకి కిందకి కార్నర్ అంతా ఊపుతూ ఉంది. ఇలా కొంచెం దూరం వాక్ చేసుకుంటూ వచ్చేసామంటే ఆ పైన ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల పవర్ ని జనరేట్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాహస యాత్రికుడిని. మన ట్రిప్ డే 4కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ 2 days కొడైకెనాల్, సెకండ్ 2 days మోనార్ డే 1 అయితే కొడైకెనాల్ నుంచి మోనార్కి వచ్చే రూట్ అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము. సూపర్గా ఉంది ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా మోనార్కి వచ్చేసిన తర్వాత నైట్ అయితే ఇక్కడైతే స్టే చేశాను. కైతకల్ రూమ్స్ అండ్ కాటేజెస్. డిఫరెంట్గా ఉంది కదా పేరు. అంటే మన తమిళనాడు నుంచి మోనార్ అంటే కేరళ పేర్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా స్వీట్గా సూపర్గా ఉందండి. అండ్ ఇక్కడికి వచ్చేసాను. రూమ్స్ అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో హోమ్లీ స్టే లాగుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్న మేనేజర్ సోమేష్ బ్రదర్తో అయితే మాట్లాడేద్దాము. హాయ్ బ్రో. హాయ్, నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది కాటేజెస్. కైదికల్ రూమ్ಸ್ అండ్ ಕಾಟೇಜ್. ಇದು മൂന്നാർ നിയർ ബൈ രാജക്കാട് എന്ന പ്ലേസിൽ ഇത് സിറ്റുവേറ്റ് ചെയ്യുന്നുണ്ട്. ഇവിടെ കോട്ടേജുകൾസ്, റൂമുകൾ, അതുപോലെ തന്നെ അപ്പാർട്ട്മെൻറ്റുകൾ, ടെൻറ്റ് ഹൗസ്, ട്രീ ഹൗസ്, ഇതെല്ലാം നമ്മുടെ ఈ ప్లేస్. మూనార్లో మంచి మంచి లొకేషన్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు. గో విత్ ఫ్లో అయితే వెళ్ళిపోతాము. వెళ్తున్న దారిలో ఎన్ని లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ వస్తాయో ఆ లొకేషన్స్ అయితే చూపించుకుంటూ వెళ్దాము. ఈ లోపల మీరు మన వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహస యాత్రికుడు. మూనార్ కొండల్లో 20 kilometers డిస్టెన్స్లో అయితే ఈ కల్లిమలై లేక్ అయితే ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా సూపర్గా ఉందండి. ఒక ఏరు టన్నింగ్లుగా కొండల మధ్యలో పారుతూ సూపర్ కనబడుతూ ఉంది. ఎక్కడో కొండల మధ్యలో నుంచి అయితే ఈ రివర్ అయితే పారుతున్నట్టుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషను. ఈ లొకేషన్ చూడండి. కింద నీళ్లు, మధ్యలో కొండ చుట్టూ, పైన మేఘాలు, ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో. కల్లిమలై వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. అహో, మొదటిదే కళ్ళు బేబచ్చం. సూపర్గా ఉంది. కింద అయితే కొన్ని ఇల్లులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ గట్టు మీద పోయేదానికి వీలుందేమో చూస్తాను. ఒకవేళ పోవచ్చు అనుకుంటే వెళ్ళిపోదాము, లేదంటే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇలాంటి అద్భుతాలని మరిన్ని కూడా ఈ వీడియో చూపిస్తూ ఉంటాను. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇందాక మనం పైన ఒక లేక్ వ్యూ చూసాం కదా, లేక్ వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్కి అయితే డౌన్లో దిగాలి. చాలా సేఫ్గా రావాలి, ఎందుకంటే జారిపోయేటట్టుగా ఉంది. డౌన్ ఇలా ఉంది. ఇప్పుడే ఎలా ఉంది, సంథింగ్ కొంచెం కానీ వర్షం పడిందా జారుకుంటూ పోవాల్సిందేను. ఇప్పుడు కిందకైతే వెళ్దాము. భలే ఉంది. నాకు అసలు ఒక ట్రెక్కింగ్ వెళ్ళినట్టుగానే ఉంది పోతుంటే. బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బా. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోయి చూపిద్దాము. ఇక్కడ ప్రతి చోట కూడా మందార పూలు, మామూలు అడివే మొత్తం చూడు. ఆకులు చూస్తే తమలపాకులు లాగా ఉన్నాయి, ఇంత పెద్దగా. నాకు తెలిసి ఇక్కడ ఇస్తరాకులు లాగా వీటిని అనుకుంటా యూజ్ చేసేది. లోపలికి వెళ్దాం, ఇంకా డీప్ ఉంది. ఇందాక మీకు పైనుంచి చూపించాను కదా కిల్లిమలై లేక్ పై వ్యూ. ఇప్పుడు మనం లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయండి. స్కైకి తగ్గ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ పాయింట్ పైనుంచి చూసాము, కిందకి వచ్చి లేక్ కూడా చూపించాము. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఈ అడవిలో ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఇవి పనసకాయ చెట్లు అంట. మొత్తము పనస చెట్లతోనే నిండిపోయింది అడవి మొత్తము. ఏడొక చెట్టు, ఇవన్నీ అవేను పనసకాయ చెట్లు. బాయ్. ఓకే అండి,
మనకైతే వాటర్ అంతా ఇచ్చి తినేదానికి అరటిపండు ఇచ్చారు. బాయ్ బాయ్. లొకేషన్ అయితే సూపరు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడైతే మనం సెకండ్ లొకేషన్ అయినా పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇది కేరళలో చాలా ఫేమస్ అయిన హ్యాంగింగ్ బ్రిడ్జ్. సూపర్గా ఉంటుంది లొకేషన్. ఒక కొండ నుంచి ఇంకో కొండకి ఒక బ్రిడ్జ్ వేసి ఇది హ్యాంగింగ్ టైప్ ఉంటుంది. కింద అయితే లోయ అయితే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇదేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూస్తున్నా కదా, ఇదంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ కొండ నుంచి ఆ కొండకైతే లింక్ చేసి ఉంటారు. కింద లోయ, ఆ కింద లోయ కూడా నార్మల్ లోయ కాదండి, విత్ వాటర్ ఫాల్స్తో పాటు ఉంటుంది. కింద చూసారంటే ఆ డెస్టినేషన్, ఆ లొకేషన్ సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది పొన్నముడి డ్యామ్ అంటారు. ఇక్కడ ఎదురుగా చూస్తా కదా, ఆ పైన పోతుంది, అది పొన్నముడి డ్యాము. ఆ డ్యామ్లో నీళ్లు వదిలినప్పుడు ఇక్కడైతే మనకి ఈ విధంగా వాటర్ ఫాల్స్ అయితే ఫ్లో అవుతుంది. ప్రజెంట్ వాటర్ లేవు. రాళ్ళు చూడండి, గుంతల గుంతలో మధ్యలో అక్కడక్కడ వాటర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఇలా అయితే వెళ్తుంది. సూపర్ ఉంటుందండి లొకేషన్, మామూలుగా లేదు అసలు. పొన్నముడి అంటే గోల్డెన్ క్రౌన్ అంటే ఇక్కడ అర్థము. ఈ బ్రిడ్జ్కి అయితే చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న దగ్గర నుంచి అయితే హిస్టరీ తెలుసుకున్నాము. It's a 120 years old bridge, so British made it. And the first time it's a wood, and next the government it will take, then it will be like maintained every years, and it will be maintaining every years. Weight capacity Around 10,500 ton they're going the 10,000 means 10 tons. 10 tons plus 5,000 extra. Okay. Okay. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 120 years బ్యాక్ అంటండి. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి వుడ్తో ఉండేది, ఇటు ఐరన్ రాడ్తో చేశారు. పొన్నముడి బ్రిడ్జ్ పైన డ్యామ్ ఉంది కదా, డ్యామ్కి వెళ్ళే రూట్ అయితే ఒకప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ నుంచే వెహికల్స్ వెళ్ళేటంట. ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవతల వైపు, అందువల్ల వెహికల్స్ అయితే ఇక్కడి నుంచి అక్కడికి అలవ్ లేదు. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత అయితే వెహికల్స్ అలవ్ చేస్తారు. ఇప్పుడు పైన చూస్తున్నారు కదా రోప్స్, ఆ రోప్స్ హ్యాంగింగ్ ద్వారానే ఈ బ్రిడ్జ్ అనేది ఇక్కడ నిలుస్తుంది. ఆల్మోస్ట్ దీని కెపాసిటీ 10 tons కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక 5,000 kgs కూడా మనం వస్తుందంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని చరిత్ర అయితే మామూలుగా లేదప్ప. మొత్తం జంప్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం పైకి కిందకి కార్నర్ అంతా ఊపుతూ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్ళి చూపిస్తుంటారు. ఇంకా నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. పూంబరి డ్యామ్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇది ఎంట్రీ గేటు. ఇది మీరు చూస్తా కదా, ఇదంతా కూడా డ్యాము. ఆ పైపు ఈ పైపుకి అయితే మన రోడ్లు అయితే ఉంది, వెహికల్స్ కూడా అలౌ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం డ్యామ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ చూస్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా వాటర్ స్టోరేజ్ ఉన్నాయి కదా, ఇదంతా కనబడుతుందండి. ఇక్కడ కానీ గేట్ని ఓపెన్ చేశారనుకోండి, ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ లో వాటర్ ఫాల్స్ లాగా అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది చూడండి. మీకు అక్కడ దూరంగా కనబడుతుంది కదండి, అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. దాన్నే సస్పెన్షన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రైనీ సీజన్లో ఈ డ్యామ్ ఫుల్ అవడం వల్ల వాటర్ అన్ని కానీ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ దారిలో మీకు వాటర్ ఫాల్స్ అయితే అక్కడి నుంచి పోతుంది. వాటర్ బోటింగ్ అయితే 8 seater అట్లాంటివి ఉంటుంది. ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసామండి. దీన్ని నడుక్కని వ్యూ పాయింట్ అని పిలుస్తారు. మొత్తం వ్యాలే. ఇక్కడ నుంచి కింద చూసారంటే చుట్టూ ఉన్న పల్లెలు, చిన్న అక్కడక్కడ కూడా చిన్నగా ఉన్న ఇల్లులు, బిల్డింగ్లు చాలా బ్యూటిఫుల్గా చాలా చిన్నవిగా అయితే కనబడుతూ ఉంటాయి. చూస్తున్నా కదా, నా మొత్తం కూడా మనం ఎంతో హైట్లో ఉంటున్నాము. దీన్ని నడుకునే వ్యూ పాయింట్ అంటారు మూనార్లో. ఇది కూడా ద బెస్ట్ సైట్ సీన్ ప్లేస్, చాలా అద్భుతంగా ఉంది. ఈ వ్యూ ఏంటంటే రెండు వైపులా ఉంది. ఈ పక్క ఉంది, రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. రెండు వైపులో కూడా ఈ వ్యూ పాయింట్ అయితే కనబడుతుంటుంది. నేను ఒక సైడ్ చూసాను కదా, ఇక్కడ నుంచి మీకు ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. సన్న కొండ ఎత్తైన కొండలో రెండు వైపులా కూడా మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ కొండని నడుక్కుని వ్యూ పాయింట్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఒక సైడ్లో చూపించాము, ఇప్పుడు మనం రెండో సైడ్లో ఉన్న దానికి అయితే చూపిస్తాను. ఇది కూడా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ గడ్డి పలిచి ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో నడుక్కుని వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి 360 degrees సెల్ఫీ అయితే ఉందండి. ఇది ఎంత అనేది ఒకసారి అన్న గురించి మాట్లాడదాము. அண்ணா எவ்வளோ அண்ணா? அது ஒரு ஆளுக்கு 50 ரூபா தான். அந்த வீடியோகிராஃபி 360 டிகிரி வீடியோ தான். அந்த வியூ ஃபுல்லாக கிடைக்கிற மாதிரி தான். టైం మినిమం 1 minute தான். ఓకే, మినిమం 1 minute ఉంటుందంట అండి. కాస్ట్ వచ్చేసరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఇది 360 వ్యూస్లో తిరగడం వల్ల ఉన్న లొకేషన్ కూడా మొత్తం కూడా వీడియోలో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం కూడా ట్రై చేద్దాము. ఓకే, సాంగ్ కూడా మనకు కావాల్సిన సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు బ్లూటూత్ ప్లే చేస్తారు. మన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ హోల్డర్ అయితే ఒకటి ఉంది.
ఈ మొబైల్ హోల్డర్లో మొబైల్ అయితే పెట్టేసి అక్కడ నిలబడ్డామంటే ఇక్కడ మోటార్ రన్ అవుతుంది. 360 డిగ్రీస్లో రెండు వైపులో ఉన్న వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. బాగుంది కదా. వచ్చినప్పుడు ఇలాంటి అవకాశాలు అయితే చేసేసుకుంటే 50 రూపాయలకి 1 మినిట్ మనకు నచ్చిన సాంగ్ అయితే ప్లే చేసుకోవచ్చంట. ఈ సన్నని రోడ్లో పోవాలంటే అసలు టౌన్ అయ్యేసరికి మొత్తం కూడా దిగిపోతుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వెళ్ళిపోవాలి. రిపిల్ అడ్వెంచర్స్ అని వచ్చిందండి. లోపలికి వెళ్ళి చూద్దాము. దాని పక్కన వచ్చేసరికి రిపిల్ అడ్వెంచర్ అని చెప్పి ఒక పిల్లర్ మీద ఒకే రాక్ మీద ఒకవైపు మనిషి ఉన్నారు, ఇంకోవైపు ఏనుగు బొమ్మ సూపర్గా చెక్కున్నారు. మొత్తం ఎంట్రీ అవ్వగానే ఫ్రంట్ అయితే ఒక జిప్ లైన్ అయితే 500 రూపీస్ ఉంది. ఇక్కడ 3 గేమ్స్ ఉన్నాయంట. 3 గేమ్స్ కానీ కావాలనుకుంటే 1000 రూపీస్తో 3 గేమ్స్ అయితే చూసుకోవచ్చు. ఇవి ఎలా ఉంటుందో చూసుకుంటే ఇక్కడైతే మీకు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఇక్కడైతే జిప్ లైన్కి వెళ్ళే దానికోసము మనకైతే సేఫ్టీ అయితే ముఖ్యమండి, కింద పడిపోకుండా. ఈ విధంగా అయితే బెల్ట్ ఒకటి పైకి వేస్తారు, ప్యాంట్ లాగైతే వేసుకోవాలి. హెల్మెట్ కూడా ఇచ్చారు. రైడ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. పైన కింద రూమ్ని టచ్ చేద్దని చెప్తున్నారు. మన రైడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. వచ్చేస్తున్నాం. జిప్ లైన్ అయితే మనం ఇప్పుడు ఆ లైన్ నుంచి ఈ లైన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళారంటే ఇంకా లోపల వచ్చే అడ్వెంచర్ లొకేషన్స్ అయితే ఉన్నాయంటున్నారు. లోపలికి పోయేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఇలాగా మళ్ళీ రిటర్న్ అయితే ఈ జిప్ లైన్ మీదుగా వెళ్ళిపోదాము. ఇప్పుడు రిపెల్ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ రిపెల్ వాటర్ ఫాల్స్ ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ తక్కువగానే ఉంది, కానీ వాటర్ అయితే ఉన్నాయండి, పారుతూ ఉన్నాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈ మూనారు కేరళ అంతా అంటే పొద్దునంతా ఎండ కలిస్తే మధ్యాహ్నం నుంచి అయితే వర్షం అయితే పడతానే ఉంది. ఇప్పుడు మనం ఈ వర్షంలో అడ్వెంచర్ చేయాలనుకుంటాను. ఫస్ట్ ఒక గేమ్ అయితే ఆడేసాము, ఇంకా సెకండ్ గేమ్కి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసాను, మీకు చూపిస్తాను. ఇంకో అద్భుతాన్ని దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకో లొకేషన్ అయినా రిపిల్ వాటర్ ఫాల్స్. మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వచ్చేసామండి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి లొకేషన్ ఒకదానికి నుంచి అంత అద్భుతంగా అయితే ఉంది. సరే, ఇక్కడ నుంచి అయితే మన రోలర్ కోస్టర్కి అయితే వెళ్ళిపోదాము. రోలర్ కోస్టర్ చిన్న ట్రైన్ అండి. ఇక్కడ మనకి రిపెల్ వాటర్ ఫాల్స్ చెప్పాం కదా, ఇది రిపెల్ వాటర్ ఫాల్స్ అండ్ చున్నియన్ మక్కల వాటర్ ఫాల్స్ కూడా అంటారు. ఇక్కడ నుంచి ఆ లైన్లో చూసారంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే రోలర్ కోస్టర్లో ఎంత దూరం పోతుందో ఈ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. రోలర్లోకి అయితే రోలర్ కోస్టర్ జిప్ లైన్ అంటారు. ఇది ఇలాగా ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ రోలర్ కోస్టర్ ఏంటంటే వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకునే కోసం పైన అయితే హ్యాండ్లో పెట్టుకోవాలి. తీసుకునే కష్టం కాబట్టి మనం ఏంటంటే నన్ను చూపించకుండా డైరెక్ట్గా అయితే మూవ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో అలా చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, చాలా అడ్వెంచర్గా ఉంది. మూవ్ అయ్యేకొంది ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ రోలర్ కోస్టర్ వెయిట్ బ్యాలెన్స్ పెట్టుకుంటే కానీ నిలబడదంట, అందుకోసం వెయిట్ బ్యాలెన్సర్ కోసము. వామ్మో, నిజమే, ఒక హ్యాండ్తో పట్టుకోలేము, నిజమేనా? ఓ అమ్మ, మామూలుగా లేదప్ప ఇది. వదిలేసామంటే పడిపోతాం అనిపిస్తూ ఉంది. అయ్యో, ఆపండ్రా బాబు, ఏ చెట్టు తగలతో తెలియట్లేదు. ఓ సూపర్ అడ్వెంచర్ అని చెప్పాలి. బాయ్ బ్రో, గ్రేట్ అడ్వెంచర్, సూపర్. నిజంగా అండి, రోల్ కోస్టర్ వాళ్ళు బ్యాలెన్స్ పెట్టుకోవాలి, పడిపోతారంటే నేను ఏదో అనుకున్నాను. జిప్ లైన్ కంటే ఇది మరీ దారుణంగా ఉంది. బ్యాలెన్స్గా లేకపోతే ఆ రాడ్ ఇసిరిసిరి అయితే వేసేస్తుంది, ఎక్కడ కింద పడతాం అనేది కూడా తెలియదు. ఆ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి మనం జిప్ లైన్ వచ్చాం కదా ఫస్ట్, ఆ జిప్ లైన్కే వెళ్ళిపోయి మళ్ళీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము.
ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎత్తిపోయింది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంటే జిప్ లైన్ యూజ్ చేశాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రిప్పెల్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇందాక చుమ్మయ్యన్ వాటర్ ఫాల్స్ని కాస్త రిప్పెల్ వాటర్ ఫాల్స్ అని చెప్పాను. అంటే మొత్తం వాటర్ ఫాల్స్ అంతా ఒకటేను. ఇది పైన ఉండేది, అది కింద ఉండేది. దాన్ని చుమ్మయ్యన్ వాటర్ ఫాల్స్ అంటారు. ఇది వచ్చేసరికి రిప్పెల్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు రిప్పెల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా మీకు చూపించేస్తాను. రిప్పెల్ వాటర్ ఫాల్స్కి అయితే ఎంట్రీ టికెట్ ఉందండి. పర్ పర్సన్కి వచ్చేసరికి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి రిప్పెల్ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్దాము. వెళ్ళే ముందు అయితే ఇక్కడ కూడా జిప్ లైన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి కూడా అట్లా చూపించేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. రిప్పర్ వ్యాలీ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసరికి రివర్ వ్యాలీ అడ్వెంచర్ అని చెప్పి ఒక జిప్ లైన్ అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ ఏంటంటే జిప్ లైన్తో పాటు మనకి వీడియో కావాలన్నా కూడా ఇన్స్టా 360లో 4K వీడియో ఇస్తున్నారు. ఫోటో కావాలంటే ఫోటో కూడా ఇస్తున్నారు. మనం అయితే ఒకసారి ఈ అడ్వెంచర్ ట్రై చేస్తాము. మన సాహసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రివర్ మామూలు మాన్సూన్ టైంలో కానీ వచ్చారంటే కిందంతా రివర్ ఫ్లోట్ అవుతా ఉంటే పైన అయితే మనం అడ్వెంచర్ చూస్తాము. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కింద వాటర్ ఫ్లో చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అడ్వెంచర్ మామూలుగా లేదు. రిప్పల్ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్. ఆల్మోస్ట్ వాటర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చిన చుమ్మయ్యన్ వాటర్ ఫాల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రైనీ సీజన్ వస్తే ద బెస్ట్. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక వ్యూ ఎలా ఉందని చూపిస్తాను. ఇక్కడైతే వాటర్ సౌండ్ అయితే బాగా వస్తుంది. అంటే వాటర్ ఫ్లోటింగ్ ఈ పక్క కాకుండా ఆ సైడ్ ఎక్కడ ఉన్నట్టుందండి. ఫుల్గా సౌండ్ వస్తుంది. క్రౌడ్ వాటర్ పోయే సౌండ్. మొత్తము స్టోన్స్ మధ్యలో అయితే ఈ స్పాట్ అయితే మీరు మాన్సూన్ టైంలో చూడాలి. ద బ్యూటిఫుల్ అనొచ్చు. ఇంకా పైన ఇక్కడి నుంచి అయితే జిప్ లైన్ చూడండి. ఇందాక నుంచి వాటర్ సౌండ్ వస్తున్నాయి కానీ వాటర్ కనబట్టలేదని చెప్పి మొత్తం వెతుక్కుంటా ఉంటే ఆ చివరిని అయితే ఒక దగ్గర వాటర్ అయితే ఫ్లోటింగ్ చూడండి ఎలా కనబడుతుందో. ఆ వాటర్ సౌండ్ ఇలా వస్తుంది. అదే మీరు మాన్సూన్ టైంలో వస్తే ఇదంతా కూడా వాటరేను. ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవుతుంది. మాన్సూన్ టైంలో ద బెస్ట్ విజిట్ చేయాల్సిన లొకేషన్. సూపర్గా ఉంటుంది. రిప్పల్ వాటర్ ఫాల్స్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనే ఫ్లోటింగ్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అదే మీరు మాన్సూన్ టైంలో వస్తే ఈ లైన్ మొత్తం మీకు ఫాగ్ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడున్న వాటర్ ఫాల్స్ ఇంత చేస్తుంది. అంత బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. వ్యూ అయితే అదిరిపోయింది. ఈ వాటరే ఇందాక మీకు చూపించే కదా చుమ్మయ్యన్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ అంతా ఇక్కడ ఫాల్ అయిపోయి ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతే అక్కడ వచ్చే వాటర్ ఫాల్స్ చుమ్మయ్యన్ వాటర్ ఫాల్స్. ఏ లొకేషన్ చూసినా కూడా ఏది బాగుంది ఏది బాగుంది చెప్పాలని అనిపించట్లేదండి. ప్రతి ఒక్కటి కూడా అదిరిపోతుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పాలి. చూసారు కదా. ఈ వీడియో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఎండ్ చేద్దాము. ఇప్పటికే లాగా లెంత్ వచ్చింది అనేసుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూస్తుంటే లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ లొకేషన్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఎవరెవరు మళ్ళీ మీరు మున్నార్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్లో పెట్టండి. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్లో పెట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ కొట్టండి. మన ఛానల్ నేమ్ సాహస యాత్రికుడు. ఇలాంటి బ్యూటిఫుల్ అడ్వెంచర్స్, ట్రెక్కింగ్, నేచర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహస యాత్రికుడు.